వెల్కమ్ టు డే 5 ఆఫ్ దేవి నవరాత్రి. ఈ రోజు మనం మా స్కందమాతను పూజిస్తాం. స్కందమాత అంటే స్కందుని తల్లి అని అర్థం. ఇక్కడ స్కందుడు అంటే కార్తికేయ స్వామి. స్కందమాత అమ్మవారు 4 చేతులు కలిగి ఉంటారు. 2 చేతుల్లో పద్మ పుష్పాలు, ఒక చేతిలో అభయముద్ర మరియు మరో చేతిలో కార్తికేయ స్వామి ఉంటారు. అమ్మవారి వాహనం సింహం. మా స్కందమాత మాతృప్రేమకు ప్రతీకగా నిలుస్తారు. అమ్మవారిలో స్వచ్ఛమైన మాతృప్రేమ, పోషణ శక్తి మరియు రక్షణ ప్రతిబింబిస్తాయి. అమ్మవారిని భక్తిగా పూజిస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు కలిగి మనస్సులో ఆధ్యాత్మిక భావనను పొందగలం. ఆమె విశుద్ధ చక్రం, మన గొంతు చక్రాన్ని పాలించే తల్లి. ఇది మనకు ధైర్యంగా, నిజంగా, స్పష్టంగా మాట్లాడేందుకు సహాయపడుతుంది. అమ్మవారిని పూజించడం వల్ల మనకు మోక్షం కూడా లభిస్తుంది. ఈ రోజు కలర్ ఆఫ్ ద డే గ్రీన్ కలర్. 5వ రోజు పూజా విధానం. ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన ఆకుపచ్చ లేదా తెలుపు బట్టలు ధరించాలి. కలశం పెట్టి కలశం పక్కన మా స్కందమాత విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలి. 5 రకాల పండ్లను సమర్పించాలి. ముఖ్యంగా అరటి పండు ఉంచాలి, అది అమ్మవారికి చాలా ఇష్టం. మన ఇంట్లో స్వయంగా చేసిన మిఠాయిలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. దీపం వెలిగించి అమ్మవారికి గంధం అర్పించాలి. దుర్గా సప్తశతి మంత్రాలు లేదా అమ్మవారి 108 నామాలను జపించాలి. చివర్లో హారతి ఇవ్వాలి. చాలా మంది ఉపవాసం కూడా ఆచరిస్తారు. యాదేవి సర్వభూతేషు స్కందమాత రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః.